డిజిటల్ అరెస్ట్ ఈ పదం ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. సైబర్ నేరస్తులు రూటు మార్చారు. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ అంటూ చెలరేగిపోతున్నారు. ముంబైలో ఓ నిందితుడితో కలిసి మీరు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఓ వృద్ధుడికి వీడియో కాల్ చేసి బెదిరించారు. భయపడిపోయిన వృద్ధుడి నుంచి లక్షల మేర దోచేశారు. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే నేరాల్లో బాధితులు పెరిగిపోతున్నారు. బెజవాడలో తరచుగా ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన ఓ వృద్ధుడికి టెలికాం డిపార్ట్మెంట్ నుంచి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ అడిగారు. చెప్పిన తర్వాత మీరు ముంబైకి చెందిన సదకత్ ఖాన్ అనే నిందితుడితో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ వీడియో కాల్ చేశారు. ఈ మేరకు పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి బాధితుణ్ణి బెదిరించాడు. ముందు మీరు 8 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి, మేం పరిశీలించి మీ డబ్బు మీకు తిరిగి ఇస్తామంటూ నమ్మించారు. రెండో విడత ఫోన్ చేసి 2.7 లక్షల రూపాయలను డిపాజిట్ చేయించుకున్నారు. ఆ తర్వాత మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో గతేడాది ఆగస్టులో ఓ విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారని బెదిరించి 50 లక్షల రూపాయలు దోచేశారు. ఇటువంటి కాల్స్ తమకు వచ్చాయని, ఇలాంటి సమయంలో అప్రమత్తత అవసరమని నగరవాసులు చెబుతున్నారు. వాళ్ళతో మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎప్పుడైతే పోలీసులకి మీరు చెప్పండి వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నామో వెంటనే వాళ్ళు కూడా ఫోన్ కట్ చేస్తున్నారు. ముందు భయపడద్దు. అంతగా ఉంటే మీరు ఆ నెంబర్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను లేదా మీరు వెళ్ళలేని స్థితిలోనో ఆ నెంబర్ తెలియకపోతే 100 డయల్ చేసి పోలీసులకి చెప్పండి. కాల్స్ మనం రికార్డ్ చేయగలిగితే గనక, రికార్డ్ చేస్తే గనక అది కూడా కొంతవరకు మనం పోలీసులకు వాళ్ళు ఏం అడిగారో చెప్పడానికి గుర్తుంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం మామూలుగా క్రైమ్లోనే టార్గెట్ చేయడం పెరిగింది, సైబర్ క్రైమ్లో ఇంకా పెరిగింది. ఎందుకంటే వీళ్ళ నిస్సహాయ స్థితిని ఒక ఆసరాగా తీసుకుని సైబర్ క్రైమ్ దానికి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం పరిధి ఎంతవరకు అంతవరకే ఉంటే పరిస్థితులు చక్కగా ఉంటాయి. దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. సైబర్ నేరస్తులు కాంబోడియా, మలేషియా లాంటి దేశాలను కేంద్రాలుగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దేశంలో హైదరాబాద్, పశ్చిమ బెంగాల్, విశాఖ, రాజస్థాన్, యూపీ లాంటి ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో స్థానికులకు ఎరవేస్తున్నారు. ఇంటర్నెట్ కాల్స్ ను సిమ్ బాక్స్ల ద్వారా స్థానిక కాల్స్ గా మార్చి స్థానిక భాషలో మాట్లాడించి అమాయకులను భయపెట్టి లక్షల రూపాయలను దోచేస్తున్నారు. బాధితుల్లో అధిక శాతం మంది వృద్ధులు ఉండడంతో వారి మాటలకు భయపడి నగదును జమ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహాలో ఫోన్ కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా బెదిరించి వృద్ధుల్ని, ముఖ్యంగా అమ్మాయిల్ని, ఆడవాళ్ళని ఇలాగా ఒక భయపెట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇలాంటి డిజిటల్ అరెస్ట్స్ అన్నవి మన ఇండియాలో నిజానికి లేవు. ఏ గవర్నమెంట్ కూడా, ఏ LEAs కూడా, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఇలా ఆన్లైన్లో అరెస్ట్ చేయటము లాంటివి ఉండవు. ఇలాంటివి ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది ఫేక్ అనే అర్థం. ఈ పోలీస్ యూనిఫామ్లో ఉండి ఎవరైనా వీడియో కాల్ చేస్తున్నారంటే ఇమ్మీడియట్లీ మీరు వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోండి. ఆ నెంబర్ని 1930 లేదా cybercrime.gov.in అలాంటి వాటికి రిపోర్ట్ చేయాలి. ఇది కంప్లీట్లీ ఫేక్ అని చెప్పి గ్రహించాలి. మరోవైపు పోలీసులు డిజిటల్ అరెస్టులను కట్టడి చేసేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ అన్ని బ్యాంకుల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆతృత, కంగారుగా బ్యాంకుకు వచ్చి అధిక మొత్తంలో నగదును కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పోలీసు సిబ్బందిని నేరుగా బ్యాంకులకు పంపి పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చినా నేరస్తుల ఆగడాలు తగ్గలేదు. నిజమైన పోలీసులు ఫోన్ చేసి ఎవరిని అరెస్టు చేయరని పోలీసులు సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్టు అంటూ ఫోన్ కాల్స్ వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.